అలంకరణను దేవుడు ఎన్ని వచనాల్లో ఖండించాడో పాత నిబంధన గ్రంథంలోంచి కొత్త నిబంధన గ్రంథంలోంచి కూడా ప్రతి వచనాన్ని తీసి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, నిర్గమకాండం 33వ అధ్యాయం 5వ వచనము, ఇలా పాత నిబంధన గ్రంథంలోంచి కొత్త నిబంధన గ్రంథంలోంచి అలంకరణను ఖండించిన వచనాలన్నీ కూడా చెప్పి అది తప్పమ్మా అని చెప్తే అది వ్యక్తిగతమైందండి. నాకు ప్రేరేపణ రావాలి కదా. నీకు ప్రేరేపణ రాకపోతే నువ్వు పెట్టుకున్న అలంకరణ అనేది అపవిత్రమైంది అవదనుకుంటున్నావా? దేవుడు దొంగతనం చేయొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, వ్యభిచారం చేయొద్దు, పొరుగువాని భార్యను ఆశించొద్దు అన్నాడు. ఇవి విన్న తర్వాత నీకు ప్రేరేపణ రాలేదు, నువ్వు దొంగతనం చేసావు, అబద్ధాలు చెప్పావు, వ్యభిచారించావు, పొరుగువాని భార్యను ఆశించావు. నీకు ప్రేరేపణ రాలేదు కదా అని చెప్పి నువ్వు చేసిందంతా కూడా పవిత్రమైనదిగా దేవుడు గుర్తిస్తాడని భ్రమలో బ్రతుకుతున్నావా? బయటికి రా ఇప్పుడైనా. దేవుడు ఒకసారి వద్దు అని చెప్పిన తర్వాత నువ్వు చెయ్యకపోతేనే అది పాపం. ఇంకా మళ్ళీ నీకు ప్రేరేపణ రావడం ఏంటి కొత్తగా? దేవుడు వద్దు, అలంకరించుకొనక అట్టివి నీకు అలంకారముగా ఉండక తీసే మానే. మళ్ళీ ప్రేరేపణ రాలేదు, నీకు ప్రేరేపణ రాలేదని నువ్వు అబద్ధం చెప్తే, నీకు ప్రేరేపణ రాలేదు నువ్వు దొంగతనం చేస్తే, నీకు ప్రేరేపణ రాలేదని నువ్వు వ్యభిచారం చేస్తే, నీకు ప్రేరేపణ రాలేదని చెప్పి పొరుగువాని భార్యతో వ్యభిచారం చేస్తే దాన్ని దేవుడు ఏకీభవించి సమర్థిస్తాడు అనుకుంటున్నావా? సమర్థించడు. ఆయన చెప్పిన దాన్ని నువ్వు దాటావా ఖచ్చితంగా అది పాపమే. ఏదైనా తోటలో మంచి చెడ్డలు తెలివినిచ్చి ఈ వృక్షఫలం మీరు తినకూడదు అని దేవుడు చెప్పిన తర్వాత తిన్నారాళ్ళు, అది పాపమైంది. తర్వాత మాకు ప్రేరేపణ రాలేదండి అందుకే మేము తిన్నామండి అని అంటే దేవుడు సమర్థిస్తాడు అనుకుంటున్నావా? దేవుడు తినొద్దన్న దాన్ని తిన్న వెంటనే అది తప్పైంది అంతే. మళ్ళీ వెనకాల ప్రేరేపణ రాలేదని చెప్తే అక్కడ చల్లదు.